హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీనివాస్ గౌడ్, ప్రైమ్ 6 కరీంనగర్. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండల కేంద్రంలో అయితే ఉన్నాము. ఈరోజు మానకొండూరు బాలుర పాఠశాలలో మాత్రము క్యాన్సర్ గురించి శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు వారి యొక్క సతీమణి డాక్టర్ అనురాధ గారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అనురాధ మేడం గారు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మొట్టమొదటిసారిగా అంటే దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులు అనేది చాలామంది పెరిగిపోతున్నారు దేశవ్యాప్తంగా. ఇక్కడ మీరు ప్రతిష్టాత్మకంగా మానకొండూరులో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఇంతకుముందు మన భారతదేశంలో లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అన్నది ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ ట్యూబర్క్యులోసిస్ కానీ లేకపోతే మలేరియా కానీ అలాంటి డిసీజెస్, లెప్రసీ వల్ల అలాంటి డిసీజెస్ వల్ల చనిపోయేది జరిగేది. అయితే ఇప్పుడు మెడిసిన్ అంతా బాగా డెవలప్ అయిన తర్వాత ఆ డిసీజెస్ కాకుండా ఇప్పుడు మన దేశంలో ఎక్కువ కిల్లర్ డిసీజెస్ అంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు. తర్వాత ఈ మధ్య అత్యంత ప్రమాదకరంగా దూసుకొస్తున్నటువంటి వ్యాధి క్యాన్సర్ వ్యాధి. ఈ క్యాన్సర్ వ్యాధి వల్ల మన దేశంలో చాలామంది చనిపోతూ ఉన్నారు, మృత్యువాత పడుతూ ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చేది గర్భకోశ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు. పురుషుల్లో చాలా భయంకరంగా వ్యాపిస్తున్నటువంటి క్యాన్సర్ ఒకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా గుట్కాలు, పాన్ పరాగులు తినడం వల్ల చీక్ క్యాన్సర్, దవడ క్యాన్సర్ ఒకటి, ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వీటిలో క్యాన్సర్లో ఉన్నది ఏంటంటే తొందరగా మనం ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే అంత తొందరగా మనకి ట్రీట్మెంట్ మోడాలిటీస్ అన్నీ ముందుకన్నా బాగా పెరిగినాయి. సర్జరికల్ ట్రీట్మెంటే కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, ఇవన్నీ బాగా పెరిగినాయి. కాబట్టి వీటన్నిటికీ కీ ఏంటంటే మనం ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే అంత తొందరగా పేషెంట్ని సేవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఈ డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ మీద అవగాహన లేక ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళితే డయాగ్నోసిస్కి ఇబ్బడిగా డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేయడము, వాళ్ళు పెట్టుకోలేని స్థితిలో ఉండి, ఇంకోటి ఏంటంటే నాకు క్యాన్సర్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయని చెప్పుకోవడానికి ఇబ్బంది పడి పక్క వాళ్ళకి చెప్పుకోలేక అలా ఇబ్బంది పడి ఈరోజు మేము క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ అని పెట్టినా కానీ జనాలు కొంతమంది అరే నాకు క్యాన్సర్ ఉందా, నేను పోవాలా అన్నటువంటి భయంలో ఉండి చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి వీటన్నిటినీ ఛేదించడానికి ఈరోజు మేము ప్రయోగాత్మకంగా మానకొండూరు మండలంలో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు అంకిత్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భకోశ క్యాన్సర్లు కానీ, రొమ్ము క్యాన్సర్లు కానీ, ఈ క్యాన్సర్స్ని త్వరితగతిన ఎంత తొందరగా అర్లీ డయాగ్నోసిస్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అత్యాధునిక ఎక్స్రే పరికరాలు, ప్యాప్స్మియర్ టెస్ట్, మ్యామోగ్రఫీ టెస్ట్, బయాప్సీ టెస్ట్లు ఇవన్నీ వారు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వారు ఒక ఎక్స్రే ఎక్విప్మెంట్ తోటి, ప్యాప్స్మియర్ ఎక్విప్మెంట్ తోటి వారు వచ్చారు. ఇవన్నీ మేము పేషెంట్స్ని ముందుగా స్క్రీన్ చేసి అనుమానాస్పదంగా ఉన్న పేషెంట్స్ని మేము అక్కడ తీసుకొని వెళ్ళి టెస్టులు చేస్తాము. ఈ రిపోర్ట్స్ దాదాపు మనకి 1 వీక్ 10 డేస్లో అన్ని రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఈ రిపోర్ట్స్ వచ్చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్, మెరుగైన ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి ఒక్కొక్కరిని మనం సెగ్రిగేట్ చేసి వాళ్ళని గైడ్ చేయడం జరిగి అవసరమైతే ఆ హాస్పిటల్కి మేము తీసుకొని వెళ్ళి మా ఆధ్వర్యంలో వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. ఇప్పుడు మానకొండూరు నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమం యొక్క రిజల్ట్స్ మేము బేస్ చేసుకొని తర్వాత మిగిలిన 5 మండలాల్లో కూడా ఇది చేస్తాము. ఇది పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరమైనది. దీని ద్వారా ఎంతోమంది లాభపడతారు. ఎన్నో కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులు అకాల మృత్యువాత పడకుండా మా ప్రజల్ని మేము రక్షించుకున్న వారు అవుతాం. కాబట్టి గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి గారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరిగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మా ప్రభుత్వము ఏ ట్రీట్మెంట్కైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తూ ఉన్నారు. 10 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇష్టం, ఒకవేళ నిమ్స్ హాస్పిటల్లో చేయించుకోవాలనుకున్నా చేయిస్తారు, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో చేయిస్తారు. ఇక్కడ కూడా మనకు ఆరోగ్యశ్రీ కింద కరీంనగర్లో కూడా సెంటర్స్ ఉన్నాయి, రేడియోథెరపీ, కీమోథెరపీ సెంటర్స్ ఉన్నాయి, వాటిలో కూడా చేస్తాం. మొట్టమొదటిగా క్యాన్సర్లో డిటెక్ట్ చేయడం చాలా ముఖ్యం. అది తెలిసిన తర్వాత వైద్యం చాలా ఈజీ అవుతుంది. అది ఏ స్టేజ్లో ఉన్నదో ఆ స్టేజింగ్ కూడా ముఖ్యం. కాబట్టి మానకొండూరు నియోజకవర్గంలో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ని ఈ రోజు నుండి ప్రారంభించడం. 6 మండలాల్లో నిర్వహిస్తాం. ప్రతి మండలంలో ఒక వారానికి ఒకసారి ఈ యొక్క
ఇప్పుడు పోయినసారేమో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యం లోపల వారి మిషన్తోని శంకరపట్నంలో చేసినాం. ఈరోజు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ గారి మ్యామోగ్రఫీ వాళ్ళ మిషన్తో చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇల్లంతకుంటలో, ఆ తర్వాత అన్ని మండలాల్లో చేస్తాం. పూలపైన రోగులందరినీ కూడా ప్రయాణ ఖర్చులు ఆర్టీసీలో భరించి వాళ్ళకు చెప్పి ఉచితంగా వాళ్ళని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి వైద్యం చేయించడం జరుగుతుంది. ఇది మా బాధ్యత. మానకొండూరు ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన పనులు, ఇది ఆరోగ్యం చాలా ముఖ్యం. మా ప్రభుత్వం విద్య వైద్యం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. క్యాన్సర్ నిర్ధారణ కోసం వచ్చిన పేషెంట్స్ ఇంకా ఇతరత్ర హెల్త్ డిసీజ్ ఉన్న వాళ్ళు సుతా ఇక్కడికి ఓపీ చూంచుకోవడానికి వచ్చిన పేషెంట్స్ అయితే ఉన్నారు. ఇందులో భాగంగానైతే ఇక్కడ పేషెంట్స్లకి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళు అరటి పనులు అనేది పంపకం చేస్తున్నారు. మీరు విజువల్స్లో చూసుకోవచ్చు.